ఒక్కొక్క కళ కోసం ఒక్కొక్క మహనీయమూర్తి అవతరించి తన ప్రతిభా విశిష్టతలు అప్రహితంగా ఆవిష్కరించి 1000 సంవత్సరాలకు సరిపడే విస్తృత కీర్తిని ఆర్జించి ప్రకృతి ప్రసాదించిన పాంచ భౌతిక దేహాన్ని విసర్జించి కాలగర్భంలో కలిసిపోతారు. కానీ వారి యశశరీరం మాత్రం అజరామరమై ఆచంద్రతారార్కం అనశ్వరీరంగా నిలిచిపోతుంది. ఆ కోవకి చెందిన అమరజీవులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు. ఆయన ప్రియ శిష్యులు గురువుగారిచే బాలస్వామిగా ఆశీస్సులను మన్ననలను పొందిన భాగ్యశాలి శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు. కవి కథక రత్నగా ఆంధ్రులకు సుపరిచితులు. ఆట పాట మాట మీటలలో సాటిలేని మేటి అనిపించుకున్న దీక్షితదాసు గారు నర్సాపుర వాస్తవ్యులు కావడం మనం చేసుకున్న పుణ్యం. లలిత మధుర వచన హృదయ విలాసన్మూర్తులు, శతాధిక గ్రంథకర్తలు, అసంఖ్యాక శిష్యులకు హరికథ నేర్పిన గురువులు, కళాప్రపూర్ణులు శ్రీ దీక్షితదాసు గారు. ఆయనే రచించి గానం చేసిన కానడ రాగంలో స్వరపరిచిన ఈ భక్తి గీతాన్ని ఆస్వాదించండి. శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీనగజాతనయం జ్ఞానదాయకం విఘ్నసాయకం జ్ఞానదాయకం విఘ్నసాయకం సామనిగమగాయకం వినాయకం సామనిగమగాయకం వినాయకం శ్రీనగజాతనయం అనేకదం తం ఏకదం తం అనేకదం తం ఏకదం తం మనోజ్ఞ శోభ మంజుల సుస్వాంతం వినోదకరవర మూర్తిమంతం వినోదకర వరమూర్తిమంతం సనాతనం దీక్షితార్చితం తం సనాతనం దీక్షితార్చితం తం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీనగజాతనయం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జగడప త్రిమూర్తులు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. నమస్తే.